పవన్ కళ్యాణ్ కలిశారు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన వర్మ పవన్ కళ్యాణ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్నారు టీడీపీ నేత సుజయ కృష్ణరంగారావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పవన్ ని కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అలక వీడినట్టేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలని చర్చకొచ్చి గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న వర్మ ఇవాళ కొంత సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే టికెట్ ఆయన ఆశించారు, కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన నుంచి పోటీ చేయడంతో కొంత అసంతృప్తిగా ఉన్నా కానీ అటు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత కూడా కొంచెం సెటరేట్ అయిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఇవాళ జరిగిన సమావేశంలో ఏంటంటే వంగ గీత అక్కడ వైసీపీ నుంచి ఉన్నారు కాబట్టి ఆమెను ఓడించడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గర 90,000 వరకు కాపు సామాజిక వర్గ ఓట్లు పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్మ రోల్ ఏ రకంగా ఉంది, వర్మకున్న క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పిఠాపురంలో గెలుచున్నారు కాబట్టి ఆయనకున్న సర్వీస్ ని జనసేనకి కోఆపరేట్ చేయాలనే విధంగా ఇవాళ చర్చ జరిగింది. దీంతో పాటు ప్రతిపక్షం నుంచి అంటే వైసీపీ నుంచి అక్కడ జనసేనకు అపోనెంట్ గా వంగ గీత తిరుగుతున్నారు కాబట్టి వంగ గీతతో పాటు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మంచి పట్టున్న నాయకుడు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక భారీ మెజార్టీ వచ్చే దిశగా అక్కడ కృషి చేయాలని ఒక ఇన్స్పిరేషన్ ఇవాళ సమావేశంలో ప్రధానంగా ఇవ్వటం జరిగింది. లావణ్య, అయితే ప్రసన్న, వర్మని చంద్రబాబు బుజ్జగించిన తర్వాతే పవన్ ని కలిసినట్టు సమాచారం. సో ఏవైనా హామీ ఇచ్చారా చంద్రబాబు గాని పవన్ గాని? అంటే చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు, ప్రభుత్వం వస్తే కనుక ఎమ్మెల్సీగా తీసుకుంటామని వరంకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వస్తే పార్టీ పరంగా సేవలు ఇప్పటివరకు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం నుంచి మంచి పదవి వస్తుందని కూడా చెప్పారు. జనరల్ గా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేని వాళ్ళకి. అయినప్పటికీ కూడా వర్మ కొంచెం అవుట్ రైట్ గా పవన్ కళ్యాణ్ కి సర్వీస్ చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా సపోర్ట్ చేయరు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వర్మ కూడా కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించి కోఆపరేట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నుంచి ఎమ్మెల్సీ హామీ వచ్చింది కాబట్టి అదే హామీని పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చి ఉండొచ్చు. దాని ప్రకారమే ప్రస్తుతం వర్మ రేపటి నుంచి పవన్ కళ్యాణ్ టూర్ కూడా పిఠాపురంలో ఉంది కాబట్టి పవన్ కి కోఆపరేట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.